చూడ్డానికి అచ్చంగా మోతీచూర్ లడ్డూలాగా ఉండే సింపుల్గా అయిపోయే ఈ లడ్డూలను ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. సన్నగా ఉండే సగ్గు బియ్యాన్ని 1 కప్ దాకా తీసుకొని 5-6 గంటల పాటు నానపెట్టేసుకోండి. నానపెట్టుకునేటప్పుడు ఒక 2-3 సార్లు కడిగేసుకొని నానపెట్టేసుకోండి. నానిన సగ్గు బియ్యాన్ని వడగట్టేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. బాండీలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నేతిని వేసుకొని ముందుగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇదే నేతిలో సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని 2 నిమిషాల పాటు నేతిలో ఫ్రై చేసుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. 1 కప్ పంచదార వేసుకొని పంచదార అంతా కరిగిపోయి ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా తయారవుతుంది. దీంట్లోనే కొద్దిగా ఫుడ్ కలర్, యాలకుల పొడి, అలాగే కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మధ్య మధ్యలో నేతిని వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా గట్టిపడిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఈ విధంగా లడ్డూలు చుట్టేసుకోండి. చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని లడ్డూలు చుట్టుకోండి. పర్ఫెక్ట్గా వస్తాయి. దీన్ని మనం బటర్ పేపర్లోకి పెట్టేసేసుకొని ఇలా పైన గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి. చాలా బాగుంటుంది.